మధుకు ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నా ఫోన్ నీ దగ్గరేగా ఉంది. మధు ఏమన్నా మాట్లాడిందా? రే ఏమైంది? కమల్ గారిని కలిసావా? రే అమీర్, ఇంకా మధు ఒక్కతేరా మిగిలింది. రే ఏమైంది? రే అమీర్, మధు డీటెయిల్స్ అన్ని వెంటనే నా ల్యాప్టాప్ నుంచి డిలీట్ చేసే. నువ్వు అక్కడ ఉంటావు సేఫ్ కాదు. వెంటనే థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్ళిపో. నేను మధుని చూడడానికి వెళ్తున్నాను. త్వరగా బయటికి. మధు నాకేం తెలుసు? మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? 2 days నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు ఇంత టైర్డ్గా ఉన్నావు? ఏమైంది వేణు? వేణు ఏమైంది? ఎవరమ్మా? వేణు వచ్చాడు. సరే వాళ్ళకి కాఫీ పెడదాం పదా. చెప్పు వేణు, ఏమైంది? అమీరన్నయ్య పాపం తెగ ఇబ్బంది పెట్టేశాను. నీతో చెప్పలేదా? నీ ఫోన్ ఏమైంది? ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? లేదే. చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నాను తెలుసా. ఓ, ఫోన్ డెడ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. మధు, మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం. ఏ? మా నాన్నగారు వస్తున్నారు. అబ్బచ్చా, ఏంటి విషయం? ఆయన నిన్ను చూడడానికే వస్తున్నారు. నువ్వే వచ్చి ఇల్లంతా సర్ది పెట్టాలి. సార్ ఎవరికి చెప్పకుండా బోల్డ్ అనే ప్లాన్లు వేసినట్టున్నారు. తీసుకో. థ్యాంక్స్. వేడు, ఆశ్చర్యంగా ఉంది, మీరిద్దరూ విడివిడిగా వచ్చారేంటి? అమీరనా, నాన్నగారు వస్తున్నారంట? అవును, మా నాన్నగారు వస్తున్నారు. మీ నాన్నగారు కూడానా? వీడు కామెడీ చేస్తున్నాడు మధు. వీడికి ఎప్పుడు జోక్ చేయాలో తెలియట్లేదు. ఎందుకురా కన్ఫ్యూజ్ చేస్తావు? రే నాకేం తెలుసురా. ఆమీర్కి ఎప్పట్లాగే ఎక్స్ట్రా షుగర్. థ్యాంక్స్. ఆంటీ, కొంచెం థింగ్స్ అన్ని అరేంజ్ చేయాలి. నేను ఉదయాన్నే వచ్చి మధుని తీసుకెళ్ళొచ్చా? తను దివ్య ఇంటికి వెళ్తానంటోంది. పాసిబిలిటీ ఉంటే నువ్వే తన్ని డ్రాప్ చేయి. 2 రోజుల నుంచి నేను చాలా మిస్ అయింది. నువ్వు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఏం జనరేషన్ ఏంటో. ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ ఇవన్నీ చూస్తుంటే వెరీ లక్కీ ఫీల్ అవరా. మధు, నువ్వు పని పూర్తి చేశాక తను వచ్చి పికప్ చేసుకుంటుంది. ఓకే. వస్తామండి. ఆంటీ, నేను అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను. సరేరా, బాయ్. రేపు ఫంక్షన్కి వచ్చేస్తామని దివ్యతో చెప్పు. ఓకే ఆంటీ, ఓకే, నేను చెప్తాను. వీలైతే రేపు ఎర్లీగా వచ్చేస్తాం. మన కార్ ఏమైంది? అమీర్ అరేంజ్మెంట్స్. ఓ, అపర్ణ బాయ్. ఓకే మధు. బాయ్ అపర్ణ. బాయ్. బాయ్ బాయ్ అమీర్. బాయ్ ఆంటీ. బాయ్. ఈ ఫుటేజ్ని కొంచెం ముందు నుంచి ప్లే చేయండి సార్. చనిపోయిన వ్యక్తి పేరు కమల్ సార్. ఇది గండిపేట చెరువు సిగ్నల్ సార్. బండి యాక్సిడెంట్ అయిన చోటు నుంచే పాస్ అయింది. నైట్ హార్ష్గానే డ్రైవ్ చేస్తున్నారు సార్. హిట్ అన్న కేసులో ఉంది. బండి నంబర్ని బట్టి ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. కారులో ఉన్న అతని ఫేస్ ట్రేస్ అవుట్ చేయండి. అలాగే చనిపోయిన వ్యక్తి మొబైల్ ట్రాక్ చేసి డీటెయిల్స్ గ్యాదర్ చేయండి. ఎవిడెన్స్ దొరికితే చక్రవర్తితో చెప్పి నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పండి. ఓకే సార్. రైట్. వెహికల్ నెంబర్ చూసి వేరే సిగ్నల్లో ట్రేస్ చేయండి.